నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఇప్పుడు అన్ని భాషల్లోనూ వెబ్ సిరీస్ మనం చూస్తూ ఉన్నాం ఓటీటీస్లో. కొంతమంది లేవనెత్తిన ప్రశ్న ఈరోజు నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు హిందీలో రకరకాల వెబ్ సిరీస్లు చూస్తున్నాం, తెలుగు, కన్నడ, మలయాళం. బట్ కంపేర్ చేసుకుంటే తెలుగు వెబ్ సిరీస్కి, స్ట్రైట్గా వచ్చే తెలుగు వెబ్ సిరీస్కి కాస్త చిన్న చూపు చూస్తున్నారు. అంత బడ్జెట్ పెట్టట్లేదు మిగిలిన భాషలతో పోల్చుకుంటే. అండ్ మిగిలిన భాషల్లో కూడా మన తెలుగులో డబ్ అవుతున్నాయి కాబట్టి అందరూ చూస్తున్నారు, కాబట్టి అందరికీ అర్థమైపోతుంది ఎందుకు మన వాళ్ళు ఎందుకు డబ్బులు పెట్టట్లేదు, ఎందుకు ఇంత తక్కువగా అయిపోయిందిలే కానిచ్చేద్దాంలే అని అంటున్నారు అనేది ఒక ప్రశ్న. ఏంటి రీజన్? ముందు నుంచి కూడా మన వాళ్ళకి ఏంటంటే సౌత్లో సినిమా తీస్తున్నారంట. నెంబర్ 1 కథ ఉంది, దీన్ని సినిమా తీద్దాం అనేది ఒకటి. కథ ఉంది, సినిమా తీద్దాం అనేది పక్కన పెట్టేస్తే ఎంత అవుతుంది సార్? ఇంత అవుతుంది. మరి అంత పెట్టలేం, కానీ వెబ్ సిరీస్ లాగా ఏమైనా ప్లాన్ చేయి సార్. ఇంత ఉంది, మరి అంత పెట్టలేక ఓ సీరియల్ లాగా ఏమైనా ప్లాన్ చేయి, ఓ షార్ట్ ఫిల్మ్లా ప్లాన్. అంటే సినిమా టాప్ ప్రయారిటీ, తర్వాత వెబ్ సిరీస్, ఆ తర్వాత సీరియల్, ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్, ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ పడిపోయాయి మన వాళ్ళ దగ్గర. ఇది ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో మనకు తెలియదు. మన దగ్గర ఫస్ట్ వెబ్ సిరీస్ నుంచి కూడా ఇవే టూ మచ్, అంటే అర్థం కాని కొత్త సిట్యువేషను. ఇదేంటి ఇట్లా ఉంది అనుకుంటున్నారు. ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళకి ఏంటంటే అదేంటి వెబ్ సిరీస్ తీస్తున్నారా, బాగానే పెడుతున్నారే అంటారు. అంత లేదండి బడ్జెట్, ఓ సినిమాలా చేద్దాం అనుకున్నాం అని అంటారు. అట్లా వెబ్ సిరీస్ మెయిన్, తర్వాత సినిమా తర్వాత ఇక మిగతా వ్యవహారాలన్నీ. బట్ మన దగ్గర ఏంటంటే సినిమా మెయిన్ ఇచ్చేసి తర్వాత వెబ్ సిరీస్ అని ఇట్లా అనేసారు. సో ఇప్పుడు వీళ్ళు అనుకున్న దానికి ఓ బడ్జెట్ కూడా అంతే కేటాయిస్తున్నారు. వీళ్ళ మూడ్లు కూడా అలాగే ఉంటున్నాయి. మా ప్రొడ్యూసర్ అంత పెట్టట్లేదు, సినిమాకు ఉండేంత బడ్జెట్ లేదంటే ఏ వెబ్ సిరీసో ప్లాన్ చేయమన్నాడు. అసలు విషయం తెలియట్లా. సినిమా ఎన్ని గంటలు? ఓ 2-2.5 గంటలు. అవును, నువ్వు కత్తిరిస్తే కాస్త అటు ఇటు. వెబ్ సిరీస్ ఒక్కొక్క ఎపిసోడ్ 50 నిమిషాలు, 40 నిమిషాలు మెయింటైన్ చేస్తూ 10 ఎపిసోడ్లు తీస్తే నీకు 400 నిమిషాలు. మరి ఏది అంటే 2 సినిమాలు 3 సినిమాలు తీసేంత ఇది నువ్వు వెబ్ సిరీస్కి పెడుతున్నావు. బట్ వీళ్ళేంట అంటే డ్యూరేషన్ ఎక్కువ అయిపోయి బడ్జెట్ తక్కువ అయ్యేసరికి సాగదీస్తున్నారు వీళ్ళు కూడా. ఒక ఇంట్లో జరిగిన సిట్యువేషను, సస్పెన్స్ థ్రిల్లరు, ఒక రూమ్లో జరిగే సిట్యువేషను, ఎక్కువసేపు మాట్లాడుకోవడం. ఇద్దరే కూర్చుంటారు కానీ అరగంట సొల్లేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఏదో పని ఉన్నట్టు, దేశమంతా వీళ్ళే ఉద్ధరించినట్టు. ఎక్కువసేపు మాట్లాడుకోవడం, ఎక్కువ డైలాగులు రాసుకోవడం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్, అట్లా వెళ్ళేసరికి ఆ వెబ్ సిరీస్ ఏదో తూతుమంత్రంగా అయిపోతుంది. సినిమా తీయలేకపోయాం కానీ కనీసం ఒక వెబ్ సిరీస్ అయినా చేయగలిగాము అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, అదే బడ్జెట్ని నువ్వు సినిమాకి ఇస్తే షార్ట్ అండ్ స్వీట్ ఒక హిట్ సినిమా వచ్చేస్తుంది బేసిక్గా. బట్ ఇది లేదు. వీళ్ళకి ఏం చేస్తున్నారు, అంటే నిడివి పెంచి బడ్జెట్ తగ్గించేసరికి సినిమా కంటే నాసి రకంగా తయారైపోయింది. ముఖ్యంగా ఇప్పుడు మనకు సినిమాల్లో అనుకోండి ఒక్కొక్క పాటకే ఎంతో కొంత డబ్బులు పెట్టాలి. వెబ్ సిరీస్కి వచ్చేసరికి నడిచే కథ ప్రకారం బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వస్తుందేమో తప్ప దానికంటూ సెపరేట్ గా పాటలు, లొకేషన్స్ అవసరం లేదు. అవసరం లేదు. అండ్ ఇప్పుడు సినిమా అనుకో, పాటలు ఉంటాయి, ఒక 6 పాటలు, లేకపోతే ఏదో రకంగా. వెబ్ సిరీస్కి అది అవసరము లేదు. నడుస్తా ఉంటే వెనక నుంచి సాంగ్ వేసుకోవచ్చు. అంటే లొకేషన్స్ కూడా అవసరం లేదు, పెద్దగా అవసరం లేదు. అండ్ అవసరం లేదని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. యాక్చువల్గా అవసరం లేదంటే అసలు అవసరం లేదని కాదు. ఇప్పుడు మనం ఈ URI వెబ్ సిరీస్ చూద్దాం. అది ద సర్జికల్ స్ట్రైక్ అక్కడ తీశారు, అంతమందితో తీశారు, ఎంత బడ్జెట్ పెట్టారు. అండ్ ఇంకొకటి మొన్న మాట్లాడుకున్నట్టే మన సమంత సిటాడెల్, అది ఇంగ్లీష్లో 2500 crores బడ్జెట్. అంటే ఎందుకు అంత పెడుతున్నారంటే వాళ్ళ దగ్గర కథ ఉంది, దాన్ని ఏదో చెప్పాలి, సినిమాలాగా మేము చేయలేము, ఇంకా ఎక్కువ చెప్పాలనుకొని వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి వెబ్ సిరీస్లు తీస్తున్నారు. ఈవెన్ పొన్నియిన్ సెల్వన్ కూడా ఒక వెబ్ సిరీస్ లాంటి స్టోరీ, బాహుబలి కూడా వెబ్ సిరీస్ లాంటి స్టోరీయే, వెబ్ సిరీసే తీశారు. కొన్ని ఎపిసోడ్స్ అయ్యాయి, 200 కోట్ల వరకు కూడా బడ్జెట్లు పెట్టుకొని చేసామన్నారు. బట్ అది ఏంటో బాగా రాలేదని చెప్పి వెనకాల పడిందని. షూట్ కూడా అయిపోయింది బాహుబలి. ద రైజ్ ఆఫ్ శివగామి అని ఒక నవలాతరంగా కొన్ని ఎపిసోడ్స్, అంటే శివగామి పుట్టుక దగ్గర నుంచి లాస్ట్ వరకు బాహుబలిలో చెప్పాలంటే బోల్డ్ కథలు ఉంటాయి. అటు
ప్రభాస్ చిన్నప్పుడు ఉన్న ఊర్లో కూడా అసలు యాక్చువల్గా శివగామి ఎందుకు హ్యాండిక్యాప్ లాంటి నాజర్ని పెళ్లి చేసుకున్న దానికి సంబంధించి కూడా ఒక కథ ఉంది పెద్ద కథ ఉంది. అయితే శివగామి ఎందుకు చేసుకుంటారు, బేసిక్ ఏదో ఉంది అక్కడ కథ. అట్లా ఇన్ని ఉండేసరికి దాన్ని చెప్పడానికి బోల్డ్ అంత ఉంటుంది కథ. సో అంత కథని వీళ్ళు మెయింటైన్ చేయాలంటే 2 పాటలు కూడా సరిపోవు, ఖచ్చితంగా వెబ్ సిరీస్ రావాలి కాబట్టి వాళ్ళు వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు. పొన్నియిన్ సెల్వన్ మనకి బలవంతంగా 2 సినిమాల్లో కంప్లీట్ చేశారు, కానీ పెద్ద చరిత్ర అది. అసలు దాని వెబ్ సిరీస్ తీస్తే 10 ఎపిసోడ్స్ ఈజీగా వస్తుంది. ఎపిసోడ్ గంట చూస్తే 6 గంటలు తెలిసిపోతుంది కూడా, అక్కడక్కడ ట్రిమ్ చేసినట్లుగా 6 గంటలు అది రావాలి. ఎక్కడ ఇప్పుడు పూంగులి క్యారెక్టర్ ఉండాలి, ఆ ముసలావిడ ఏనుగుది ఆవిడతో పెద్ద స్టోరీ, అండ్ నెక్స్ట్ విక్రమ్ ఐశ్వర్య మాజీ లవ్ స్టోరీ, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఒక స్టోరీ, త్రిషకి కార్తీక్ ఉన్న లవ్ ఒక స్టోరీ, ప్రకాష్ రాజ్ది ఒక స్టోరీ మెయిన్ అసలు అదే కదా. మళ్ళీ ఇట్లా ఇన్ని, అండ్ ఆ పిల్ల పేరేందో మీ ఫ్రెండ్ శోభిత, ఆమెకి పొన్నియిన్ సెల్వన్కి ఒక కథ. సో ఇట్లా ఇన్ని ఉంటాయి. దాన్ని మెయింటైన్ చేయాలంటే అదొక 10 ఎపిసోడ్లు తీయాలంటే ఎంత గ్రాండ్గా తీయాలి అంటే, ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంటే వెబ్ సిరీస్ చేయాలి, కొంచెం బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి సినిమాతో ముగించేయాలి, ఇంకా తక్కువ ఉంటే ఏదైనా ఒక టీవీ సీరియల్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి టీవీ సిరీస్ కూడా అంతే, ఒక 36 ఎపిసోడ్స్ 50 ఎపిసోడ్స్ పెట్టి ప్లాన్ చేసుకుంటారు, అది అయిపోగానే సీరియల్ మార్చేస్తున్నారు. ఒక రకంగా చెప్పండి, ఇంతకు ముందులాగా సంవత్సరాలు రావట్లేదు. సీరియల్ కూడా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్తుందో తెలియకుండా కొన్ని సీరియల్స్ వెళ్తున్నాయి. ఇట్లాంటి కథలే మెయిన్ గా. ఇప్పుడు మనకి రుద్రమదేవి అని ఒక సీరియల్ వచ్చింది మా టీవీలో. కథ చెప్పేశారు, కథ అయిపోయిన తర్వాత అయిపోయింది కంప్లీట్. దాని తర్వాత మళ్ళీ ఇంకో స్టోరీ వేసుకుంటారు. సో ఈ రకంగా తీస్తూ ఉంటారు. అండ్ మనకి ఆ బాలీవుడ్ కల్చర్ కొంచెం మన నార్త్ కలవడింది. నార్త్ వాళ్ళు ఏం చేస్తున్నారు, భారీ బడ్జెట్ ఉంటే పెద్ద నిర్మాత దొరికితే సార్ వెబ్ సిరీస్ చేద్దాం అంతే. దాని తర్వాత వెబ్ సిరీస్ అంటే నా వల్ల అవుతుంది, పోనీ సినిమా అన్న చేద్దాం సార్ అట్లీస్ట్, అట్లా ఉంది పరిస్థితి. మన దగ్గర ఏంటంటే ఫస్ట్ సినిమా స్క్రిప్ట్ పట్టుకొని వెళ్తున్నారు. సినిమా నా వల్ల కాదయ్యా అంటే, సార్ కనీసం ఒక వెబ్ సిరీస్ అనే ప్లాన్ అంటే కనీసం లాగా అయిపోయింది మా దగ్గర వెబ్ సిరీస్. అందుకని మన వెబ్ సిరీస్లు అంటే సాగదీత ఎక్కువ, బడ్జెట్లు తక్కువ ఉండే. అండ్ ఇంకోటి కానీ ఒకటి ప్లస్ ఏంటో చెప్పిన, మన వెబ్ సిరీస్లకి మనకి 4-5 సినిమాలు చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ కనబడట్లేదే అనే నటులందరూ కూడా వెబ్ సిరీస్ ద్వారా కనిపిస్తున్నారు. చాలా మంది ఆర్టిస్టులకి లైఫ్ వచ్చింది, టెక్నీషియన్లకి పని దొరికింది. అండ్ అట్లా రకంగా అంటే సీరియల్ అంటారు మేము చెయ్యం అంటే, ఇండస్ట్రీకి ఏదో చేయాలని ఆస్పిరేషన్తో వచ్చేవాళ్ళు, సినిమాలు తీయాలని తీసే వాళ్ళందరూ కూడా ఇవాళ రేపు వెబ్ సిరీస్లు తీస్తా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటా మంచి కథలు ఇచ్చుకుంటూ. అండ్ అంతకంతా ఆ వెబ్ సిరీస్ కొనడానికి ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళతో ముందే ఒప్పందం పెట్టుకొని వాళ్ళకి ఎలా కావాలో అలా తీసుకొని ఇచ్చేసరికి ఇప్పుడు మన దగ్గర మాత్రం నాకు తెలిసి ఇంకా కొన్ని పోతుంటే డెవలప్ అవుతుందేమో. ఎప్పుడైనా ఒక భారీ ఇది పడితే స్లోగా మనది కూడా డెవలప్ అవుతుంది. కానీ ఆ భారీ పెట్టే నిర్మాత ఒకరు రావాలి, అంతకు మించి లేకపోతే అది అలాగే ఉండే ఛాన్స్ ఉంది. చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.